ప్రియులారా, నేను మీ డాక్టర్ ఎస్ఎం నాయుడు ఎఫ్ఐఎం మాట్లాడుతున్నాను. ఈ రోజున ఒక సంగతి జరిగింది. ప్రతీది కూడా ఆయన ప్రేమించే వారికి మేలు జరుగుకి సమస్తం సమకూర్చున్నది. ఆల్రెడీ నిన్న చెప్పలేదు. మరి పరిపూర్ణత పొందాలి అంటే తండ్రి పరిపూర్ణ, మనం కూడా పరిపూర్ణత అవ్వాలి. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచం అంతా కూడా ఆయన సర్వజనులకు తండ్రి. ఇజ్రాయెల్ జనాంగాన్ని త్వరగా ఏర్పాటు చేసుకుంటూ జ్యేష్ఠ కుమారుడు, చిన్న కుమారుడు ఎవరు? అంజులు. అయితే పరిపాలన ఎక్కడి నుంచి జ్యేష్ఠ కుమారుడు పరిపాలిస్తాడు. కానీ ఆయన ప్లాన్ ఏమిటంటే పరలోకం అనేది భూమి మీద అది చెప్పి పరలోకం అనేది భూమి మీద స్థాపించబడుతుంది. భూమి తన మహిమతో నింపబడిపోతుంది, తన జ్ఞానంతో నింపబడిపోతుంది. అదే దాన్నే దేవుని యొక్క రాజ్యం ఎక్కడ? భూమి మీదే. ఎక్కడ? భూమి మీదే. తర్వాత ఇప్పుడు ఆయన మారనివాడు, ఆయన నీతి మారదు, ఆయన నామం మారదు, ఆయన సంకల్పం మారదు, మానవుల పట్ల ఆయన చిత్తం కూడా మారదు. ఇజ్రాయెల్ గురించి అంటారే, ఇజ్రాయెల్ కాపాడు, కొడుకడు నిద్రపోడు, కంటికి రెప్పవరే కాపాడుతాడు. కన్న తల్లి పిల్లలు మర్చిపోవచ్చు కానీ ఇజ్రాయెల్ పిల్లలు మర్చిపోడు అన్నాడు. ఇప్పుడు అంత జరిగింది చూసుకోండి, దృష్టించండి. తర్వాత ఇప్పుడంతా కూడా వాడు వచ్చి ఎంటెక్ చదివాడట, ఇది జాబ్ చేస్తుండట. ఏమండి మీ డాక్టర్ గారు, మీరు మీ బోధ అయితే మీరు చేసుకోక అందరినీ విమర్శిస్తాను ఏంటన్నాడు. బాబు నువ్వేం చేస్తున్నట్టు, ఏదేదో చేస్తుండట, ఏదో ఉద్యోగం చేస్తుండట. శనివారం ఆదివారం శరం ఉంటుందట. శనివారం ఆదివారం తండ్రి పని చేస్తుండట, బోధ చేస్తుంటాడు. ఆ పేరు చెప్పను నేను అన్నా, బోధ చెప్పని ఎవరు చెప్పారు అన్నాడు. మీరేంది చేయడం వెరికి కూడా చేయబోతే పాపం కదా, నాకు తెలిసింది చెప్పరు కదా. మరి ఎవరు బాబు మీకు బ్యాక్గ్రౌండ్ ఏంటని అడిగాను. శిరోలు సరే ఇండియాని పెంచుకొస్తున్నాడు. అసలు పెంచుకొచ్చి ఎన్నోనే తెలుసాను, అది చదువు. మరి మీ శిరోని ఇండియా పెంచుకొచ్చుకొని మీ పిల్లని శిరోని పెంచుకొచ్చి ఇస్తారా? ఎవరు? అసలు పెంచుకొచ్చి 169 ఉన్నాయి అని చెప్తూ కొన్ని విషయాలు చెప్తే, ఏమండి మీరు ఎవరి మాట వినరండి అన్నారు. ఎవరి మాట? నేను ఎవరి మాట వినమంటుంది? నన్ను సృష్టించబడి మాట తెలియదు. నేను ఆయన ఆనందిస్తున్నాను. ఆయన అన్నాడు, నేనే రైటు, అందరినీ తప్పంటావు అన్నాడు. అందరినీ తప్పడు కదా. నేను మరొకసారి చెప్తున్నా విను. నేను నన్ను తల్లి గర్భంలో రూపించిన వాడిని, పిండముగా పడిపోకుండా కాపాడిన వాడిని, శిశువుగా రప్పించిన వాడిని, రుచి చూచి తెలుసుకున్నాను. రుచి చూచి ఒంటరిగా వెళ్ళి ఇండియా నలుమూలలు తిరిగాను ఒంటరిగా. అంతే. ఒక చదవమా, 9:23 చదువు. తొమ్మిదో అధ్యాయము 23-24 వచనాలు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి. ఎంటెక్ వారా జ్ఞాని, నువ్వు మంచి జ్ఞానం ఉన్నవాడివే, ఎంటెక్ చదువుకున్నావు, పెద్ద ఉద్యోగం చేస్తున్నావు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. నాకు డబ్బు ఉంది, మేడ కట్టాను, కారు ఉందని అతిశయించకూడదు. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవలనగా? అతిశయించాలి. దేని బట్టి? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్నా యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి అతిశయింపవలను. మరోసారి చెప్తున్నా, నేను గ్రహించాను, పరిశీలనగా తెలుసుకున్నాను, నన్ను తల్లి గర్భంలో రూపించిన వాడిని. వాటిలో నేను ఆనందించేవాడిని. ఆయన బాగా విను, మనం ఆయనలో ఆనందించడం కాదు, ఆయనే మనల్ని ఆ తండ్రి మనలో ఆనందించాలా, అది ఆనందం. నాకు
అర్థమైందా? ఆ తండ్రి నాలో ఆనందిస్తున్నది, నేను ఆనందిస్తున్నాను. పరమతానికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చదవండి అసలు నాయన ఎంటెక్ వీరు ఇరిమియా ఏం చెప్తాను చూడు, 14 చదువు. ఇర్మియా 14 యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామం బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. హాయ్ వీళ్ళంతా నా నామం అబద్ధములు ప్రకటిస్తున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయాతంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. 169 పెంచుకొస్తున్నాయి కదా, ఎందులో ఏది 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 ఇప్పుడు ఆలోచించావా, పరిశీలించావా, వెతికావా? ఈ పెంచుకొచ్చి రైట్ అనుకో, శివులను పెంచుకొచ్చి తప్పు, మహా డిసిప్లైన్ వాళ్ళది. పెళ్ళే చేసేసుకోరు. ఓరి పిచ్చోడా, వెతకరా, వెతుక. ఏం 6 చదువు. ఇర్మియా 6:16 యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి. ఒరే బాబు, నువ్వు చిన్నప్పటి నుంచి మీ అమ్మ నాన్న పెంచుకొచ్చి నువ్వు పెంచుకోవచ్చు. మార్గములలో ఎన్ని మార్గాలు ఉన్నాయి? ఒకటే మార్గం, జీవ మార్గము, సత్య మార్గము, ఇరుగు మార్గము, ఒకటే మార్గం. మరి ఇవాళ యేసుక్రీస్తు పేరు మీద 1726 మార్గాలు ఉన్నాయి. పెంచుకొచ్చి 169 ఉన్నవి. ఫెలోషిప్ ఎన్నో ఉన్నవి. ఒకరికొకరు నప్పదు కదా. భక్తి సింగ్ పేరు చెప్పారు, జోషువా దాని పేరు పిల్లనిస్తారా? కొలకొట్ట ఎక్కువ, ఈ మతకొట్ట ఎక్కువ. ఒకసారి ఆలోచించు, ఎప్పుడు కూర్చొని పో ఆలోచించు. విమర్శించడానికి వచ్చి విమర్శించి నీ స్టేటస్ నీకు తెలియాలా? అరే కనీసం పెద్ద అయినా ఏమిటండి మీరు ఎలా చెప్తున్నారు, మరి బైబిల్ ఎలాగుందని అడగాల? మీరు అందరినీ పాడెడుతున్నారు, సంఘాలు పాడెడుతున్నారు. అరే నా డ్యూటీ అదిరా, అందుకే పంపండి నన్ను. అర్థమైంది? చదవమ్మా. 5:26. ఇర్మియా 6:16 యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మార్గంలో నిలిచి చూడుడి, మార్గముల గురించి విచారించుడి. ఏ మార్గం? క్రైస్తవ మార్గాలు ఎన్ని మార్గాలు నీకే తెలుసా? ఇస్లాం ఎన్ని మార్గాలు నీకు తెలుసా? రబ్బీజు నోవాడి అని అది 13 మార్గాలు నీకు తెలుసా? ఏది చూడలేదు కదా, చూడగా పట్టుకోదు ఎవరు చెప్పండి. పురాతన మార్గముల గురించి విచారించు. అసలు పురాతన మార్గం ఏది? ప్రవక్తలు ఎవరు? యహూదీయులు. ఆ మార్గం గురించి విచారించావని ఎప్పుడైనా విచారించవా? మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకున్నాడు. మార్గాలు ఎన్ని ఉన్నాయి? ఒక్కటే మార్గం. ఎందులో ఏంటిది? మేలు కలుగు మార్గం ఏదో వెతకాలి. ఇవి రబ్బీలు 13 మార్గాలు ఉన్నాయి. ఎవడు బోధాడిదే, ఎవడు దాడిదే. ఇందులో మార్గం ఒక్కటే మార్గము, జీవ మార్గము, సత్య మార్గము, ఇరుగు మార్గం, మహిమ మార్గాన్ని ఇప్పుడు అడిగావా? లేఖనాలు అడగాలి, ప్రార్థనలు అడగాలి. అప్పుడు మీకు నెమ్మది కలుగు. అప్పుడు నాకు నెమ్మదిగా ఉందే. అడిగాను, పరిశీలించాను, పడ్డాను. కొన్ని వేల మందికి ఇచ్చాను బాప్తిజం, 100 మంది శిష్యులు ఏరి వేల కొండ ఎక్కలేకపోయారు. నాకు నేను ఒక్కడే వచ్చాను, ఒక్కడే వెళ్తున్నాను అనుకున్నాను. 26-12. ఇర్మియా 5:26-27 ఇర్మియా గురించి జనులలో దుష్టులున్నారు. ఆయన జనులే దుష్టులు ఉన్నారు. పక్షుల వేటగాండ్రు పొంచి ఉండునట్లు వారు పొంచి ఉందురు, వారు బోనులు పెట్టుదురు. బోను పెంచుకొచ్చు బోనులు పెంచుకొచ్చు బోను. తర్వాత ఏమో ఇస్లాం బోను, రబీ బోను, ఎన్ని బోన్లు పెట్టుదురు. మనుషులను పట్టుకొందురు. పంజరము పిట్టలతో నిండి ఉన్నట్లు వారు ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి. కపటం ఏంటి? వాక్యాన్ని తిప్పడం, ముప్పడం, కలపడం, తీసి, ఇది కపటం అంటే. దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులు అగుదురు. ఏం చేద్దా? ఇది చేసి అర్థమవుతుందా? 2000 సంఘాలు కట్టాడట. సామ్యూలు 2000 సంఘాలు కట్టి, 2000 సంఘాలు కట్టి. ఏది? తర్వాత 26-12 చదవండి. ఇర్మియా చూడండి, ఇర్మియా గురించి ఏం చెప్తాను. ఇర్మియా 26:12. అప్పుడు ఇర్మియా అధిపతులందరితోనూ జనులందరితోనూ ఈ మాట చెప్పాను, ఈ మందిరమునకు విరోధముగాను ఈ పట్టణమునకు విరోధముగాను మీరు వినిన మాటలన్నింటినీ ప్రకటించుటకు యెహోవాయే నన్ను పంపి ఉన్నాడు. మరొకసారి చెప్తున్నా క్రైస్తవ మతం ఇవన్నీ కూడా పరిపూర్ణ అంధకారంలో ఉన్నది. ఇస్లాం గాఢాంధకారంలో ఉన్నది. రబీజు అసంపూర్ణంగా ఉంది. అందుకు నన్ను పంపాడే చెప్తున్నా. అది నా డ్యూటీ, నా డ్యూటీ. నన్ను పంపాడు. రబీజీ అనుకుంది. అదోనీరు గారు, అదోనీరు
అసంపూర్ణం అందుకని అసంపూర్ణంగా ఉన్న బీజం కూడా అంత మరి ఏది లేదు రాబో యహూదీజు వస్తుంది రాబోతుంది. వీళ్ళందరూ ఒక మనిషి ఎవరా, ఇజ్రాయేల్ అందరూ ఒక మనిషి ఎవరా, అన్యులందరూ ఒక మనిషి అయ్యి ఒక ఆత్మతో ఒక జ్ఞానంతో ఒక విశ్వాసంతో వస్తారు. అప్పుడే అప్పుడు అది వేరు. ఓకే, ఇప్పుడు చదవండి అందులోనే. అయితే బాబు ఎంటెక్ నేను సత్యమే చెప్తున్నాను అనుకుంటానేమో. నిన్ను ఎవడరా పంపాడు? సత్యం చెప్పలేదు. నేను ఎవడు పంపించాడు చెప్పు. ఎవరితో నేర్చుకుని ఇది చల్లను లేదు, అది ఒకడో మొక్క ఇక్కడో మొక్క నాకు తెలిసిపోయింది. ఏంటో నీకు తెలుసు, నీకు ప్రకటించలేదు అంతగా అర్హత లేదా? చూడు ఒకసారి 26 అధ్యాయంలో 26 అధ్యాయం 20 నుంచి 24 వచనాలు. మరియు కిర్యతారీము వాడైన షమయ కుమారుడు ఉరియా అని ఒకడు యెహోవా నామమును బట్టి ప్రవచించుండెను. ఏం చేశాడు? అతడు ఇర్మియా చెప్పిన మాటల రీతిని ఈ పట్టణంనకును విరోధముగాను ఈ దేశమునకు విరోధముగాను ప్రవచించెను. రాజైన యెహోయాకీమును అతని శూరులందరూ ప్రధానులందరూ అతని మాటలు వినిన మీదట రాజు అతన్ని చంపజూచుండగా ఉరియా దాన్ని తెలుసుకుని భయపడి పారిపోయి ఐగుప్తు చేరాను. పాపలేదుగా జత పని పడితే నేర్చుకుంటాం బాబు. అప్పుడు రాజైన యెహోయాకీము అక్బర్ చెప్పినప్పుడు చెప్తాను. రాజైన యెహోయాకీము అక్బర్ కుమారుడకు ఎల్నాతానును అతనితో కొందరిని ఐగుప్తునకు పంపెను. వారు ఐగుప్తులో నుండి ఉరియాను తీసుకుని వచ్చి రాజైన యెహోయాకీము వద్ద చేర్చగా ఇతడు ఖడ్గంతో అతన్ని చంపి సామాన్యుల సమాధిలో అతన్ని కళేబరమును వేయించెను. ఇలాగ జరుగుగా షాఫాను కుమారుడైన అహీకాము ఇర్మియాకు తోడై ఉన్నందున అతని చంపుటకు వారు జనుల చేతికి అతన్ని అప్పగింపలేదు. చూసావా, వీడు ఇర్మియా దగ్గర జత పని వాడి దగ్గర దొంగిలించాడు. వాక్యం సత్యమే చెప్తున్నాడు, కానీ ఆయన పంపలేదు, అధికారం ఇవ్వలేదు. ఇర్మియాకు తోడుండి కాపాడు. మరొకసారి చెప్తున్నాం, పరలోకమందున తండ్రి నన్ను పంపినాడు. ఎందుకు పంపినాడంటే క్రైస్తవ్యం అంధకారంలో ఉందని, ఇస్లాం గాఢాంధకారంలో ఉందని, రబ్బీజు అసంపూర్ణంగా ఉందని, రాబోయే యహూదీజు సత్యమని నన్ను పంపాడు. నేను ఆ రాజ్యతో వచ్చానని మరొకసారి చెప్తున్నా. పరలోకం తెలుస్తూ మరొకసారి ఎరబెట్టేదమ్మా. ఇర్మియా 23:30 వచనం. కాబట్టి తమ జతవాణి యొద్ద నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవాకు. బాబు, నా దగ్గర సుమారు 100 మంది శిష్యులు నా దగ్గర నేర్చుకుని అన్నయ్య అంటూ, తాతయ్య అంటూ, అయ్యగారు అంటూ 100 మంది తెలిపి ఇదే నేను చెప్పిన దాన్ని కొంత కలిపేసి వాళ్ళు కొంచెం కలిపేసి నాకు తెలిసిపోయింది. నాటగారు తెలియదు, నాకు తెలిసిపోయింది. నాటగారు తెలియదు, తేలిపోయారు. వేరే వీళ్ళంతా ఎవరు? చెత్తపాని వారి దొంగిలించారు. వీళ్ళంతా వాళ్ళ తండ్రి పంపినారు నన్ను. ఒకవేళ వాళ్ళు పంపితే వాళ్ళు పంపారు, నన్ను పంపలేదు. అర్థం వాళ్ళ తోడుగా ఉంది, నాకు తోడుగా అర్థం. వాళ్ళు సత్యమార్గం అర్థం చేసుకో. ఎత్తకండి, నమ్మొద్దు ఎవరిని నన్ను ఎవరైనా నమ్ముతావు? వారు అడగరా నిన్ను తెల్లగరపురం రూపించమని, పిండంగా పడిపోకుండా కాపాడినవాడిని శిశువు అడుగో. తండ్రి ఏది నమ్మాలా? అంతా మయమయం, అంత గందరగోళం. ఇప్పుడు పడితే బోధ. చూడు ఎస్ఐ చెప్తాడు, బోధకుల గురించి చెప్తాడు. చూడు 56, 10, 11 చదవమ్మా. యెషయా 56, 10, 11 వచనాలు. వారి కాపర్లు గ్రుడ్డివారు బాబు. అప్పుడు అది ఆత్మ ఇప్పుడు ఉందో ఈ ప్రతి ఒడు సమం. వారందరూ తెలివిలేని వారు. వారందరూ మోగ కుక్కలు మొరగలేరు. ఎవరితో బొరుతుండో? కుక్కలతో బొరుతుండ్రు బాబు. బోధకలు ఎవరు బొరుతారు? కుక్కలతో బొరుతుండ్రు. కలవరించచ్చు పండుకొని వారు నిద్రాసక్తులు. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తిన్ననో వాటికి తృప్తి లేదు. ఈ కాపర్లు అటివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు. ఒక్కడైనా సరే ఆ రబ్బీ ఎలా చెప్తాడు? తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించాలి. ఏది డబ్బు గురించి కాదు, పేరు కావాలా, పలుకుబడి కావాలా, గుర్తింపు కావాలా, మెప్పు కావాలా, ఎలా పోతున్నారు? అసలు ఈ లోకంలో పని చేసుకుంటాను 6 రోజులు పని చేసుకుంటాను. నేను ఎవరు చెప్పాడు? నిన్ను పంపించాడా? నువ్వు వెంబడించవలసిన వాడివే, నడిపించవలసిన ఒకసారి ఆలోచించుకోవచ్చు. ఒకసారి నీ మనస్సాచి వారి తండ్రి నేను వెంబడించాలి, ఎవరిని వెంబడించాలా?
పసకా చేస్తున్నవే పరిసరాలు చేస్తున్నవే ఎక్కడ ఏర్పాటు చేస్తాను ఏది అడిగావా నమ్మేసావు వాడు మంచోడు పిచ్చోడు మంచోడు ఎవడు ఎప్పుడు నిజమైన దైవజనుడు ఎలాంటి కొరుకోడు ముందకంచి రాడు ఎప్పుడు మంచివాడు అనిపించుకున్నాడు ఎవడు కూడా నిజమైన దైవజనుడు కాడు బైబిల్ చెప్తుంది. ఇప్పుడు నేను చెప్పను 7 చదువుతామా మీరు మంచివారు ఎలాంటారు మంచోడు అనిపించుకున్నాడు ఎవడో మంచోడు తండ్రి తప్ప మంచోడు ఎవడో లేడు. పర్వతానికి స్తోత్రం. కీర్తనలు 11:3 చదువు. కీర్తనలు 11:3 పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? అసలు నీ పునాది అని చెప్పరా? అసలు ఈ పునాదే తప్పు. ఈ రబ్బీరు పునాదే నోవాడు పునాదే తప్పు. 7 చదువు 10 పునాదే తప్పు. ఇది మంచి పునాది. హాయ్ ఉడిదే ఇదంతా నటన ఇదంతా పైకి రోమన్ క్యాథలిక్ ఉన్న పునాది ఎవడుకుంటురా? వాళ్ళు పెళ్ళి 14 సంవత్సరాలు ట్రైనింగ్ అవుతారు. పెళ్ళే పరిశుద్ధ మరియా అంటారు. శిలోని పెట్టుకొచ్చారు. వాళ్ళు పెళ్లి మనిషి ఆరిద్దరు ఒక వయసులో కుర్రాడు వయసులో పిల్లడు వాళ్ళ క్యాబరా ముసలుతుంది. ఎవడు భక్తి సాతాందిరా. విధేయత కావాలా? భక్తి ఎవరు? భక్తి సాతాంది విధేయత తండ్రి పంపబడినవాడు. పర్వతానికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చదవండమ్మా. యెషయా 8:16. యెషయా 8:16 ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపు. షీలైపోయిందిరా అసలైన బోధ. శిష్యుడు కావురా నువ్వు. ఎంటెక్ నువ్వు శిష్యుడు కావు బాబు. బీటెక్ శిష్యుడు కావు. మాస్టర్ గారు నువ్వు శిష్యుడు కావురా. పోరా ఏర్పాటు చేయబడిన వాడిని ఏర్పాటు స్థలాన్ని వెతకరా. నీ మేలుగా చెప్తున్నాను. బోధ బారాయి నేను ఎవరు చేయమని బోధ గారు కఠినమైన తీర్పు. వస్తే చూడమ్మా బోధ గారు మొత్తం 10-11 మత్తయి సువార్త 13:10-11 యెషయా కూడా చెప్పాడుగా. తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుతున్నావని ఆయన అడుగగా తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడుగుగా ఆయన వారితో ఇట్లాను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి పరలోక రాజ్యం హెవెన్లీ కింగ్డమ్ అని మర్మరా. బీటెక్ ఎంటెక్ మాస్టర్ గారు మర్మం నీకెందుకురా? బైబిల్ చెబితే రాదురా. ఆయన మనోన్నత తెరవాలా. గ్రహించే హృదయాన్ని చూసే కనులు వినే చెవి నీకు ఇవ్వాలా. ఎవడు ఇద్దరు యజమాని దాసులు కావురా. నువ్వు వెంబడించు నోరు మూసుకు తెలుసుకో. అంతేగాని నేను బోధ ఎవడో ప్రతి బోధకుడు మరొకసారి చెప్తున్నాం. ఎవడైనా లోకంలో పనిచేసుకునేవాడు వాక్యాన్ని చెప్పే అధికారం లేదు. వెంబడించు అంతే. ఏర్పాటు చేసిన వాడిని వెంబడించు. ఇంకా తెలుసు ఇంకా లోతుగా స్వచ్ఛము లోతుగా ఉంటుంది. బహులోతుగా ఉంటుంది. వెతకాల. సత్యం తెలుసుకో వెతకాల. అర్థమైందా? ఇప్పుడు ఓకే చూద్దాం ఒకసారి. యాకోబు 3 చదవమ్మా. ప్రతివాడు బోధే. పార్ట్ టైం చూపట్ట. యాకోబు 3:1 నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. బోధకులు రావద్దు. ప్రతివాడు బోధకుడు కఠినమైన తీర్పు. ఒకవేళ పరలోకమైన తండ్రి నన్ను పంపలేదు, నాకు అధికారం ఇవ్వలేదు, నాకు చెప్పలేదు, నాకు చేసేస్తే తప్పదు బాబు. పరలోకమైన తండ్రి 100% నన్ను పంపినాడు. ఇప్పుడు కాదు, నాకు 16 సంవత్సరాలు చెప్పాడు. ఇప్పుడు కాదు. తండ్రి అని తెలిపాడు. నన్ను ఈ జ్ఞానం ఎవడిచ్చాడు? ఈయన క్రైస్తవ మతం అంతా అంధకారంలో ఉందని చెప్పి ఎవడో చెప్తాడు. ఇస్లాం అంతా ఘనాధికారంలో ఉందని ఎవడో చెప్తాడు. రబ్బీజు అసభ్యం ఎవరు ఒకసారి చెప్పారు. సామాన్యం కాదు ఇదే. ఒకవేళ నేను పిచ్చివాడిని అయి ఉండాలా, మోసపోయి ఉండాలా, లేదా పరలోకం తండ్రి చేసి పంపబడివాడు. చూసి అడుగో ఏర్పాటు స్థలం ఇచ్చాడు. నాకు ఇచ్చాడు తండ్రి. కొన్ని కోట్లు విలువైన స్థలం ఇచ్చాడు. నాది కాదు రోయ్, ఆయన కొరకు ఇచ్చాడు. నేను కొనలేదు, ఆయన ఇచ్చాడు. అబ్రహాంకి ఆ స్థలం ఇచ్చాడు. ప్రపంచం అయితే ఒకటి కాదు, ప్రపంచంలో అనేక స్థలాలు ఉంటాయి. ఆయా భాషలు మాట్లాడే వారి మధ్య, ఆయా దేశాల మధ్య ఉండొచ్చు. ఎన్నో ఉండొచ్చు. అందులో ఒక స్థలం ఇచ్చాడు. ఓకే చదువమ్మా. ప్రకటన చదువు. ఫిలిప్పీలు 3 చదువమ్మా. ఫిలిప్పీలు 3:2 కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండు. కుక్కలంటే ఎవరు? బోధగలరా. ఈ బోధ చేసే వరకు జాగ్రత్తగా ఉండమని చెప్తుంటా.
దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. దుష్టులు అంటే అదేంటి? వక్ర మార్గము, అసలైన మార్గం వదిలేసి విశాల మార్గము వక్ర మార్గం, అర్థమైందా? ఈ మార్గం చాలా జాగ్రత్త పడమంటే మా పాస్టర్ మంచోడు, మా ఎవడురా మంచోడు, మంచివాడు ఎవడు అంటే పో. ఈరోజు ఎవరైనా నమ్మదు, నన్ను ఎవరు నమ్మాడు? ఆయన నమ్ము. తండ్రి నన్ను తల్లి గర్భంలో రూపించిన వాడా, శిశువుగా పిండముగా పడిపోకుండా కాపాడినవాడా, శిశువుగా రప్పించవాడా, ఎవరు ఈ డాక్టర్ గారు ఎవరు? అందరినీ తప్పు అంటాడు. ఏంటి ఇదంతా చెప్పండి. ఆయన ఎవరు అడిగా? తండ్రిని అడుగు. ఏ నామం ఎత్తుకు నన్ను తల్లి గర్భం రూపించవాడా, భూమిని ఆకాశాన్ని సూర్యుడిని చంద్రుడిని సర్వాన్ని సృష్టించిన తండ్రి చెప్పు, చూపించు, వినిపించు, నమ్మించి అడుగా. చెప్తాడు, తప్పదు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన వెతుకు వారి కొరకు వెతుకుతున్నాడు. ఆయన కొరకు చేతులు చాపు వారి కొరకు చేతులు చాపే ఉంచాడు. అర్థమైందా? ఎవరైతే ఆయన అందు దృష్టి నిలుపుతారో వారి మీద దృష్టి నిలిపి ఉంచాడు. చదువమ్మా. ప్రకటన 22:15. అదే బాబు, కుక్కలు కూడా చూపించాడు. ముందు కుక్కలు ఈ బాధ చేసి నరకానికి పోతాడ. కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధకులను అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతి వాడును వెలుపడనుందరు. ముందు ఫస్ట్ లిస్ట్ ఎవరమ్మా? కుక్కలు అంటే బాగు చేసేవారు. కుక్కలు అంటే ఎవరు? బాగు చేసి నువ్వు ఏది చేసేవదే చెత్త పరివాడు నేర్చుకొని దొంగించినాడు నువ్వు. 6 రోజులు కష్టపడి పని చేసుకొని నిన్నెవడు వెంబడిస్తురా, నిన్నెవడ బోధించమండు. ఇప్పుడు చదువు ఆయన ఇర్మియా 3:15. ఇర్మియా 3:15. నాకు ఇష్టమైన కాపర్లను మీకు నియమించను. చెప్పు, నియమించాడా? చెప్పా, నేను నియమించాడా? చెప్పు. నేను నన్ను నియమించాడా చెప్తున్నా. నన్ను నియమించాడా? నా పని నేను చేసి వెళ్ళిపోదు. వారు జ్ఞానంతోనూ వివేకంతోనూ మేము నేలుదురు. జ్ఞానం అక్కడి నుంచి రావాలా? తండ్రి దగ్గర. ఓకే. యోహాను 6:27 చదవండి. యోహాను సువార్త 6:27. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడు. నువ్వు దేని గురించి కష్టపడుతున్నారా? యశ్వా అంటాను. యశ్వా ఏమని చెప్పాడు? క్షయమైన ఆహారం కొరకు కష్టపడదు. నువ్వేం చేస్తాను? ఉదయం పోయి సాయంత్రం వస్తాను. దాన్ని కాదు, పని చేసుకో, నేను కాదనలేదు. కానీ బోధ మానేసి విను, పరిశీలించు, వెతుకు, అర్థం చేసుకుందావా? ఇంకొక మాట చెప్తానండి. మత్తయి సువార్త చదువునే మరి యశ్వా అంటున్నావు కదా, యశ్వా చెప్పింది విన్నావా? యశ్వా ఏం చెప్తాను నేను? 6:31. ఏది? మత్తయి సువార్త. కాబట్టి ఏమి తిందమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో అని చింతింపకూడదు. అసలు ఏమి ఆలోచన వద్దని చెప్తుంది. నువ్వేమి అన్యజనులు వీటన్నిటి విషయమే విచారించు. అని ఎలా బతకడమా, ఎలా తినడమని అన్యజనులకి యశ్వాన్ని బట్టి ఇవన్నీ మీకు కావాలని మీకు పరలోకపు తండ్రికి తెలియదు. బాబు, పరలోకం తండ్రి సన్నిధిలో చెప్తున్నాను. కాకినాడలో నేను 70 రూపాయలు అద్దె కట్టలేని పరిస్థితుల్లో, నా 2 కొడుకులు చదివించలేని పరిస్థితుల్లో మెయిన్ రోడ్డు మీద వంతెన మీద వెళ్తున్నాను. నేను అనుకుంటాను, తండ్రి నేను 70 రూపాయలు అత్తి లేదు, నేను ఇండియా 4 మూలలు ఎలా తిరుగుతానని బాధపడుతుంది. యథార్థం చెప్తుంది. నాకు ఎవరు చెప్పారు తెలీదా? నాకు కావాల్సిన నా వెనకాల వస్తున్నట్ట, తగిన కాలం వచ్చి నా ముందు నిలబడితే వంగి తీసుకోవాలంతే చెప్పాడుగా. ముంబైలో నాకు తోడేవాడు, ఢిల్లీలో తోడేవాడు, అహ్మదాబాద్ తోడేవాడు, కొచ్చిలో తోడేవాడు, బిలాయిలో తోడేవాడు, అస్సాం గోడలో తోడేవాడు, డెహ్రాడూన్ ఎవరు తోడినావు? అక్కడేలా ప్రాక్టికల్గా రుచి చూసి తెలుసుకుంది. మరొకసారి చెప్తున్నా, పరలోకం తండ్రియే నాకు ఏర్పడి, నీవు కాదురా. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా. 33 చదువమ్మా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. నమ్మమండా వెతకమన్నాడా? వెతకమన్నాడు. ఎప్పుడు వెతికేవా? అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపను. పెద్ద బాధ సామాన్యం కాదా? ఈరోజు నేను చెప్తున్నా, పరలోకం తండ్రి నచ్చారు. నీవు వెతుకు. నేను 21 గ్రంథాలు రాశాను. ప్రపంచ భవిష్యత్తు రాశాను. క్రైస్తవులు ఏమవుతుందో రాశాను. ఇస్లాం ఏమవుతుందో రాశాను. యూదులు ఏమవుతుందో రాజ్యం ఎంత రాశా. ఇస్తా, లేదా ఫోన్ చేయి, పంపిస్తా, నిజకాన్ని పంపిస్తా. తొందరపడ. నీ మేలు తమ్ముడు, నాయన నాకు పెద్ద వయసు అయిపోయింది, నాకు తెలియదు కానీ
రాత్రి పడుకోవద్దు, ఇతర గ్యారంటీ లేదు, సరికాదు కదా. కాబట్టి మీరు పంపించి ఫోన్ నెంబర్ పంపిస్తే వాట్సాప్ అన్నీ పంపిస్తాను, అన్నీ పంపిస్తా. నాకు ఎవరి మీద కోపం లేదు, నాకే దగ్గర కోపం. పరలోకం తండ్రి మీ 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 మనోరాత్రులు తెరచును కాక. డాక్టర్ ఎస్ఎం నాయుడు, తర్వాత ప్రొఫెసర్ ఎఫ్ఐఎం అకౌంట్ అయ్యని తెలుసు కదా, ప్రొఫెసర్ ఎఫ్ఐఎం PROF 9247866811. నాయనరా ఈ మీద ఏ కోపం అనుకోవద్దు, యథార్థం చెప్తున్నా. బోధకుడి కఠినది అసలు నిన్ను ఎవడు పంపినాడని అడుగుతున్నాడు, నన్ను అడిగాను, నిన్ను అడుగుతాడు. నన్ను పంపినాడు కాబట్టి ధైర్యంగా తలెత్తుకున్నాను. నన్ను పంపినాడు, నాకు ఆజ్ఞించాడు, నాకు తెలియజేశాడు. సామాన్యమా? ఒకవేళ నా బోధ తప్పని తలమాసాడు కాదు, సరైన బోధ తప్పు రుజువు చేస్తే వాడు కాలుకిస్తా. స్వరం